హలో! వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రశ్న. వెరైటీగా ఉంది కదా! కొత్తగా ఉంది కదా! నాకు కూడా ఇలానే అనిపించింది. అయితే ఈ టాపిక్‌ని మనతో పాటు డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ శ్రీనివాస్ గారు. హలో సార్! హాయ్. అసలు ఈ టాపిక్ ఎందుకు చేసుకోవాలనిపించింది సార్? ప్రశ్న అనే టాపిక్. అంటే లైఫ్‌లో చాలా సార్లు మనకి ప్రశ్నించటం వల్ల చాలా ఐడియాస్ వస్తాయి యాక్చువల్‌గా. ఓకే. మనకి జనరల్‌గా ట్యాగ్‌లైన్ ఏంటంటే, "ఎన్ ఐడియా చేంజెస్ యువర్ లైఫ్" అని హ్మ్. ఒకటుంటుంది కదా జనరల్లీ. బట్ ఆ ఐడియా ఎక్కడి నుంచి వస్తుందంటే, ప్రశ్నించటం ద్వారా లేపోతే ప్రశ్నని ఎదుర్కోవటం ద్వారా హ్మ్. వస్తుందనమాట. సో, అందుకని మనిషికి అప్పటిదాకా ఆలోచిస్తూ ఉంటాడు. ఒక ప్రాబ్లమ్ గురించి థింక్ చేస్తా ఉంటాడు. కానీ సడెన్‌లీ ఒక క్వెషన్ తనకి వస్తుందనమాట యాక్చువల్‌గా. సో, అలా ఆ క్వెషన్ ఒక్కటి తనని చాలా సార్లు మీరు బిజినెస్‌లో తీసుకున్నా, లేకపోతే ఏ ఫీల్డ్‌లో తీసుకున్నా సరే. ఓకే. హ్మ్. సో, క్వెషన్ ఎప్పుడైతే వచ్చిందో, ఆ క్వెషన్ అప్పటిదాకా ఉన్నటువంటి ఏంటంటే నిద్రపోతున్నటువంటి వ్యక్తిని ఒక్కసారిగా మేలుకొల్పినట్టు ఉంటుంది. హుహు. జనరల్‌గా ఎన్‌లైట్‌మెంట్ ఈస్ ఎన్ యాక్సిడెంట్ అంటారు. హ్మ్. అంటే ఎన్‌లైట్‌మెంట్ అంటే చాలామంది ఏదో సాక్షాత్కారం అయింది. నాకేదో అప్పటిదాకా తెలియంది తెలిసింది అని ఇట్లా ఫీల్ అవుతూ ఉంటారు. నాకేదో లోకం మారిపోయింది ఈ విషయం తెలుసుకున్న తర్వాత అంటా ఉంటారు. సో, దట్ స్టార్ట్స్ ఫ్రమ్ క్వెషనింగ్ అనమాట. హుహు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి మీకు 'వారన్ బఫెట్' తెలుసు. చాలా ప్రముఖ ధనవంతుల్లో ఒక మంచి అమెరికన్ ఇన్వెస్టర్ అండ్ షేర్ మార్కెట్ అండ్ ఫిలాంథ్రపిస్ట్ కూడా ఆయన. సో, ఆయన దగ్గర యాక్చువల్‌గా లంచ్ చేయటానికి ఒక వేలంపాట అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. ఓకే. ఆ వేలంపాటకి ఒక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు వెయిట్ చేసి పొందుకున్నోళ్ళు గూడా ఉంటూ ఉంటారనమాట. దగ్గర దగ్గర అది 80,00,00,000 నుంచి 180,00,00,000 రూపాయలు చెల్లిస్తే వారన్ బఫెట్ దగ్గర లంచ్ చేసేటటువంటి అవకాశం కుదురుతుంది మామూలుగా. ఓకే. కానీ రూ. 180 కోట్లు ఇచ్చి వారన్ బఫెట్ తోటి లంచ్ చేసేంత ఏం పెడతాడాయన? ఏమన్నా బంగారం పెడతాడా ఏంటి? అని డౌటొస్తుంది మనకెవరికైనా. అది ఫుడ్డే. ఫుడ్డే మామూలుగా. ఆయనతో పాటు అలౌ చేసేది ఒక ఏడుగురిని అంతే. ఓకే. ఓకే. ఆ వేలంపాట డబ్బులు గూడా ఆయనేం తీసుకోడు. ఒక స్వచ్ఛంద సంస్థకి ఇచ్చేస్తాడాయన. మరి అన్నన్ని కోట్లు పెట్టి ఆయనతో పాటు లంచ్ చేయడానికెళ్ళిన వాళ్ళ యొక్క రెస్పాన్స్ కూడా ఒక టీమ్ తీసుకున్నారు. తీసుకున్నప్పుడు వాళ్ళకేమర్థమైందంటే, వి ఆర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ థిస్ లంచ్ అని. సో మెనీ పీపుల్ సాటిస్ఫైడ్ అయినటువంటి ఫీడ్‌బ్యాక్స్ కూడా మనకొచ్చినియి. అంతలా ఏం సో, సాటిస్ఫై అయ్యారు సార్? అంతలో ఏం సాటిస్ఫై అయ్యారని చెప్పి స్టడీ చేస్తే తేలిందేంటంటే, ఆయన ఆ 2 గంటల సేపు లేదా గంటన్నర సేపు వీళ్ళని కొన్ని ప్రశ్నలడుగుతాడు. ఓకే. కొన్ని క్వెషన్స్ అవి అసలెప్పుడు లైఫ్‌లో మనం ఆ విధంగా ఆలోచించనటువంటి ప్రశ్నలడుగుతాడనమాట. ఓకే. ఒక 20 ఆర్ 30 ఆర్ 40 హుహు. లేకపోతే వీళ్ళకి ఎవ్వరు ఆన్సర్ చెప్పలేని ప్రశ్నలు వీళ్ళు ఆయన్నడుగుతారు. ఓకే. సో, మోస్ట్‌లీ ఏంటంటే ఆయన ప్రశ్నలే ఏదైతే వారన్ బఫెట్ క్లయింట్స్‌కి ఇచ్చిన ప్రశ్నలే జీవితానికి సమాధానాలయిపోతాయి. హుహు. సో, క్వెషన్ ఇట్‌సెల్ఫ్ బికమ్స్ ఆన్సర్ అయిపోతుందనమాట. హ్మ్. సో, ఎప్పుడైతే క్వెషన్‌ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటామో అది ఆన్సర్ అవుతుంది. హుహు. సో, వాళ్ళు ఆ క్వెషన్స్ అర్థం చేసుకొని వాళ్ళ బిజినెస్‌లో ఆల్‌మోస్ట్ ఈయన దగ్గర పెట్టింది ఒక 80,00,00,000 అయితే వాళ్ళు ఒక 250,00,00,000, 800,00,00,000 సంపాదించినోళ్ళు కూడా ఉన్నారు. బికాస్ ఆఫ్ దట్ ఇంటరాక్షన్ అండ్ క్వెషన్స్. సో, అల్ దట్ ఈస్ ద ఇంపార్టెంట్ క్వెషన్ అనమాట. అలాంటి క్వెషన్ మీకెప్పుడైనా అనిపిచ్చిందా సార్? మీకు మీకు మీ అంటే డైలీ లైఫ్‌లో నేను చాలా సార్లు నన్ను నేను క్వెషన్ చేసుకుంటాను. క్వెషన్ చేసుకున్నప్పుడు నాకు ఒక్కసారిగా నిద్రలో ఉన్నోడిని మేలుకున్నట్టుగా కూడా అనిపిస్తుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ మధ్య నేను ఆహ్, బస్సులో వస్తుంటే సిటీ బస్సులో ఆ టైంలో నేను అప్పటికి 40 నిమిషాలు వెయిట్ చేశా. హ్మ్. ఇది బస్ స్టాప్‌లో. సో, అక్కడ కండక్టర్‌ని ఏమడిగానంటే, ఇప్పుడు మీరు బస్సు వచ్చింది కదా! దీనికంటే ముందర బస్ సర్వీస్ ఎప్పుడుందని అడిగా. హ్మ్. ఆమె ఏంటంటే ఒక్కసారి నన్ను చూసి ఎళ్ళిపోయింది. అంటే నన్నసలు పట్టించుకోలేదు యాక్చువల్‌గా. ఏదో కూరలో కరివేపాకు తీసినట్టు అట్లా పట్టించుకోకుండా ఎళ్ళిపోయింది. నేనప్పుడు కొన్ని సెకండ్స్, కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఐ ఫెల్ట్ సో సాడ్ అనమాట. అప్పుడు నాకు ఒక క్వెషనొచ్చింది మైండ్‌లో. ఏంటంటే, ఎదుటి వ్యక్తి విలువనివ్వకపోయినంత మాత్రాన నీ విలువ తగ్గిపోద్దా అని. అంటే ఎదుటి వ్యక్తి గౌరవం ఇచ్చినా, ఇవ్వకపోయినా నీ వాల్యూ తగ్గదు అనే విషయం నీకు తెలుసు కదా! అని. మరి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్ ఫర్ గెట్టింగ్ సాడ్ అని చెప్పి నాకు మైండ్‌లో అనిపించింది.
సో, ఎప్పుడైతే నాకు ఫీలింగ్ సాడ్ అని అనిపిచ్చిందో, సో, నేనేమనుకున్నానంటే, అరే! నిజమే గదా! నిన్నే గదా మనం ఎవరికో చెప్పాము. ఏంటంటే క్వెషన్ సాడ్ అని చెప్పేసేసి అంటే వాల్యూ ఇవ్వనప్పుడు వాల్యూ లేనట్టుగా ఫీల్ అవ్వకూడదని నిన్నే కదా చెప్పాము. మరి మన దగ్గరికొచ్చేటప్పటికి మనం ఎందుకు అంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం అని చెప్పి అనుకున్నా. ఎప్పుడైతే ఆ క్వెషన్ నాకు అరైజ్ అయిందో మైండ్‌లో ఆటోమేటిక్‌గా నాకు జ్ఞానోదయం అంటారు గదా! హ్మ్. యాక్చువల్ జనరల్లీ. హ్మ్. ఇది ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న ఎన్‌లైట్‌మెంట్ లాగా ఆ! సడెన్‌లీ ఐ గాట్ దట్ రిఫ్లెక్షన్ అనమాట. హ్మ్. ఆ రిఫ్లెక్షన్ ఒచ్చి నా వర్రీ అనేది ఆగిపోయింది. సో, అలా సో మెనీ టైమ్స్ ఏంటంటే మన లైఫ్‌లో మనకి మనం వేసుకునే ప్రశ్నల వల్ల మనకి చాలా చాలా ఏమంటారంటే ఆ టైంలో ఉండేటటువంటి ఒక బాధాకరమైన ఎమోషన్ నుంచి మనం బయటపడుతూ ఉంటాం. కౌన్సెలింగ్‌లో క్వెషనింగ్ ఒక రోల్ ఎలా ఉంటుంది సార్? రియల్ యెస్. లైఫ్‌లో చెప్పారు మీరు. హ్మ్. కౌన్సెలింగ్‌లో దాని ప్రాముఖ్యత, హ్మ్. అది దానివల్ల అడ్వాంటేజెస్ కౌన్సిలర్‌కెలా ఉంటది? అండ్ క్లయింట్‌కెలా ఉంటది? యెస్. యాక్చువల్లీ విషయం ఏంటంటే హ్మ్. ఇప్పుడు కౌన్సెలింగ్‌లో క్వెషన్ ఇంపార్టెన్స్ చెప్పే ముందర నాకు ఒక విషయం ఏంటంటే చిన్న పిల్లలు చాలా ప్రశ్నలు అడుగుతారు మనల్ని. అవును. అసలు వాళ్ళు ఎన్ని క్వెషన్‌లు అడుగుతారంటే అసలు మనకి తలనొప్పి పుట్టి ఏంట్రా బాబు ఈ టార్చర్ మనకి హ్మ్. అనేంతగా తల్లిదండ్రులు చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంటారు. అవును. బట్ ఆ క్వెషన్ అడగటంలో వాళ్ళకి ఆసక్తి ఎక్కువుంటుంది యాక్చువల్లీ. అవును. క్యూరియాసిటీ చాలా ఉంటుంది. తెలుసుకోవాలి, తెలుసుకోవాలి అని జెప్పేసేసి. సో, కానీ జనరల్‌గా పేరెంట్స్ ఏం జేస్తారంటే, ఏ పిచ్చి పిచ్చి క్వెషన్‌లు ఊరికే పనికిమాలిన క్వెషన్‌లు అడుగుతావు. ఎప్పుడు ఇంకోసారి అడక్క ఆ క్వెషను అని జెప్పేసి వాళ్ళ ఆశలని నీళ్లు జల్లినట్టు పాపం వాళ్ళని దారుణంగా డిస్కరేజ్‌మెంట్ ఎదురైపోతా ఉంటుంది. హ్మ్. కానీ ఏ తల్లిదండ్రులైతే క్వెషన్‌ని తీసుకొని, ఆ క్వెషన్‌ని వాళ్ళకి చూపించి, నా ఇంట్లో అయితే నా పిల్లలు యాక్చువల్‌గా క్వెషన్‌లు అడిగినప్పుడు నేనేం చేస్తానంటే, కొన్ని నాకు తెలియనివి కూడా అడుగుతారు. నాకే ఆశ్చర్యం వచ్చే క్వెషన్ కూడా అడుగుతారు. హ్మ్. అప్పుడు నేనేం చేస్తానంటే, నేను గూగుల్‌లో గాని, ఏఐలో గాని, చాట్‌జీపీటీలో గాని ఎట్లా కొట్టో చూసి, మీకు నేను ఆన్సర్ చెప్తాను చెప్పి వాళ్ళతో పాటు కూర్చొని, నేను ఆన్సర్ తెలుసుకొని, వాళ్ళకి నేను ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే, నా పిల్లలు క్రియేటివిటీగా పెరగాలని, క్యూరియాసిటీతో ఉండాలని ఒక బెస్ట్ ఫాదర్‌గా నేనుండాలని నేననుకుంటాను గాబట్టి. సో, తల్లిదండ్రులకు నేను చెప్పేది గూడా అదే. ఏంటంటే, పిచ్చి ప్రశ్నలని మీకనిపించొచ్చు యాస్ ఎ మనకి మన జనరేషన్‌లో ఐ మీన్ నా నా పిల్లల జనరేషన్, నా జనరేషన్ డిఫరెంట్ గాబట్టి, జనరల్‌గా ఆ క్వెషన్ అనేది యాక్చువల్‌గా అడిగినప్పుడు మనం విసుక్కోకుండా, మనకు తెలియకపోతే పిచ్చి పిచ్చి ప్రశ్న అడిగాడని అనుకోకుండా, మనం క్లియర్‌గా చెప్పటం వల్ల ఆ బాండింగ్ కూడా మనకు బాగా డెవలప్ అవుతుంది. అయితే సార్ చిన్న పిల్లలే గాదు. పెద్దవాళ్ళు ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు ఎక్కడ ప్రశ్న అడగాలో వాళ్ళకి తెలీదు. అంటే ఎలా అవతలి వ్యక్తి ఎలా తీసుకుంటారు అనే విషయం మీద కొంచెం సందేహం ఇస్తూ ఉంటారు. సో, వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవడం బెటరా? లేకపోతే ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే వేరే వాళ్ళని అడగడం బెటరా? అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే 2 క్యారెక్టర్‌లున్నారిక్కడ. ప్రశ్నించే వాళ్ళు ఒకళ్ళైతే, ప్రశ్నలు ఎదుర్కొనేవాళ్ళు ఇంకొకళ్ళు. హ్మ్. సో, ఇప్పుడు నేను ప్రశ్నకి ఆన్సర్ చెప్పడానికి ఇక్కడున్నా. మీరు నన్ను ప్రశ్నించడానికి ఇక్కడున్నారు హ్మ్. యాక్చువల్‌గా. మనిద్దరం ఇక్కడున్నాం. అయితే మీ వే ఆఫ్ ఆస్కింగ్ క్వెషన్ నాకిప్పుడు చాలా పొలైట్‌గా ఉంది. హ్మ్. చాలా ఏమంటారు పేషెన్స్‌గా ఉంది. చాలా మంచి గుడ్ వే ఆఫ్ కమ్యూనికేషన్‌తో మీరు నన్నడుగుతున్నారు. నాకు రెస్పెక్ట్ ఇచ్చి అడుగుతున్నారు. కాబట్టి నాకు చెప్పాలనే ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువొస్తుంది. హ్మ్. అలా కాకుండా మీరు వీడిని ఇప్పుడు టెస్ట్ చేద్దాం నేను ఈరోజు. ఇరుకున పెట్టే ప్రశ్న అడుగుదాము. లేకపోతే రాదని చెప్పేటట్టుగా చేద్దాము. లేపోతే థ్రెటనింగ్‌గా లేపోతే బెదిరించినట్టు అడుగుదాము. లేపోతే నేను చెప్పిన దాన్నే నువ్వు చెప్పాలని అడుగుదాము అనే వేలో క్వెషన్స్ ఏస్తారు. అవును. అది చాలా నిజం. ఇరిటేటింగ్‌గా ఉంటుంది. చాలా ఫ్రస్ట్రేటింగ్‌గా ఉంటుంది. అందులో ఎటువంటి ఉత్సాహం గాని, క్యూరియాసిటీ గాని, రెస్పెక్ట్ గాని కనపడదనమాట. సో, ప్రశ్నలు అడిగేవాళ్ళు నేర్చుకోవాల్సిందేంటంటే ఫస్ట్ పాయింటు ఎదుటి వ్యక్తి మనకి తెలియని ప్రశ్న చెప్పి, అతని ద్వారా మనం ఏదైనా హెల్ప్ తీసుకోవాలనే సదుద్దేశంతో ప్రశ్నడిగితే, అది చాలా బావుంటుందనమాట హ్మ్. యాక్చువల్‌గా. అట్లా కాకుండా టెస్ట్ జేయటానికి అడగటం, లేకపోతే ఇరుకున పెట్టడానికి అడగటం, వీడికంటే నేనే ఎక్కువ తెలివితేటలు కలిగినోడిని చెప్పించుకోవటానికి అడగటం, ఇలా చేశారనుకోండి, హ్మ్. అప్పుడు ఆ బాండింగ్ దెబ్బతిని అక్కడ క్వెషన్ అండ్ ఆన్సర్ రాదు. ఈ ఆర్గ్యుమెంట్ అనేది డెవలప్ అయిపోద్ది. అంటే హూ ఈజ్ బెస్ట్ అనే పాయింట్‌లోకెళ్ళిపోయి నువ్వా నేనా అనే ఇగోకి ఎళ్ళిపోతుంది. సో, మోస్ట్‌లీ బంధాల్లో, రిలేషన్‌షిప్స్‌లో భార్యాభర్తల మధ్య
భార్య చాలా మంచి ప్రశ్నలు అడుగుతారు జనరల్లీ. నాకు అంటే నన్ను తను అడిగే క్వెషన్‌లు కొన్ని ఎలా ఉంటాయంటే, "నీకు లేజినెస్ ఎక్కువ గదా! మళ్ళీ ఎందుకు ఇలా వాయిదా వేస్తున్నావు?" అని అడుగుతుంది. అది చాలా పర్ఫెక్ట్ క్వెషన్స్. హ్మ్. నిజంగా ఆలోచించి నేను పరీక్షించుకోగలిగితే, నన్ను నేను గనక సెల్ఫ్ అవేర్‌నెస్ చేసుకోగలిగితే, నా లేజినెస్‌ని కూడా నేను ఓవర్‌కమ్ చేయొచ్చు కొన్ని విషయాల్లో నేననేది. నాట్ అన్ని విషయాల్లో. హ్మ్. సో, అలా క్వెషన్స్ అడుగుతున్నప్పుడు, అడిగే వాళ్ళు గనక రెస్పెక్టబుల్‌గా ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా గనక అడిగితే చాలా బాగా చెప్తారు. ఎవరైనా చెప్తారు. కానీ ఎదుటి వాళ్ళు హర్ట్ అయ్యే బటన్ గనక మనం నొక్కామనుకోండి, ఇంకక్కడ పర్ఫెక్ట్ ఆన్సర్ రాదు. పైగా వాళ్ళు మన పర్సనాలిటీ మీదకెళ్ళిపోయి, దూషించి వేరే విధంగా గూడా మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలున్నాయి. నాకు తెలిసి ఆ జోన్‌లోకి ఎంటర్ గాకుండా ఉంటే గనక మనకందరూ బానే జెప్తారు. అంటే వాళ్ళ ఇగోని హర్ట్ చేయకుండా. ఇగో అంటే ఇగో అనే పదం గూడా కరెక్ట్ కాదు ఇక్కడ. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని దెబ్బతీయకుండా మనం క్వెషన్స్ అడిగితే, అలా నేర్చుకుంటే గనక, అలా పిల్లలకు కూడా నేర్పిస్తే గనక బాగా అడగొచ్చు. అంతే గదండీ బాండింగ్. ఇప్పుడు మీరెంత చక్కగా అడుగుతున్నారు, నేను ఎంత చక్కగా జెప్తున్నాను. దట్స్ ఇట్. సో, కొన్ని కల్చర్స్‌లో వాళ్ళు అడిగేది వాళ్ళకి రెస్పెక్ట్ అవ్వచ్చు. హ్మ్. మనకది డిస్‌రెస్పెక్ట్ అవ్వచ్చు. ఓకే. అయినా గాని యాస్ ఎ సైకాలజిస్ట్ ప్రొఫెషన్‌లో మనం తట్టుకుంటాము. ఇట్స్ ఓకే. వాళ్ళ కల్చర్‌లో అలాంటి రెస్పెక్ట్ అలాంటి ఉండొచ్చు. హ్మ్. అది మనకి మేబీ డిస్‌రెస్పెక్ట్‌గా ఫీల్ అవ్వచ్చు. సో, కాబట్టి ఏంటంటే వి హావ్ టు బేర్. కానీ నేను చెప్పిన విషయాల ప్రకారం మంచి కమ్యూనికేషన్‌తో క్వెషన్స్ అడిగితే గనుక అక్కడ డిస్కషన్ ఉంటుంది. మంచి ప్రొడక్టివ్ చర్చలు జరుగుతాయి హ్మ్. యాక్చువల్‌గా. లేకపోతే ఏమవుతుందంటే చెప్పాను గదా! హ్మ్. నువ్వు నేనా అన్నట్లుగా పోటీ పడుతూ ఉంటారు. పోటీ పడుతూ ఉంటుంది. అది ఆలోచించుకొని అడిగితే గనక ఆ డెఫినిట్‌గా ప్రశ్న మీనింగ్‌లెస్ అయిపోతూ ఉంటదక్కడ. హ్మ్. అంటే ప్రశ్న పక్కదారి పట్టేసి, హ్మ్. నువ్వా? నేనా? "నువ్వు ఆ రోజు అనలేదా? నేను ఈ రోజు అనలేదా?" అని జెప్పేసి ఒకళ్ళకొకళ్ళు కొట్టుకునే హ్మ్. పరిస్థితికెళ్ళిపోతారు యాక్చువల్‌గా. హ్మ్. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్‌ని టచ్ చేసేసారు వీళ్ళు. ఇగోని టచ్ చేసేసారు. ఇంక టచ్ చేసేటప్పటికి ఆటోమేటిక్‌గా వాళ్ళు హ్మ్. ఇంకా స్వైర విహారం చేయటమే అయిపోతుంది. సో, అలాంటి పరిస్థితులు లేకుండా క్వెషన్ అడిగేవాళ్ళు నేర్చుకోవాల్సిందేంటంటే హ్మ్. రెస్పెక్ట్. నాట్ ఓన్లీ క్వెషన్ అడిగేవాళ్ళు. నేను గూడా కొన్నిసార్లు నేను గూడా గతంలో కొన్ని సంవత్సరాల క్రితం ఇరుకుని పెట్టడానికి అడిగేవాడిని. హ్మ్. విమర్శించడానికి అడిగేవాడిని. హ్మ్. లేపోతే వాళ్ళకంటే నేనే గ్రేట్ అని జెప్పి నాకెక్కువ తెలుసని చెప్పించుకోవడానికి నేను అడిగేవాడిని. హ్మ్. బట్ ఐ స్టాప్డ్ దట్ పర్సనాలిటీ. హ్మ్. ఐ చేంజ్డ్ మై బిహేవియర్. హ్మ్. ఎందుకంటే దానివల్ల మీకు ఆర్గ్యుమెంట్స్ అవుతాయి, ఫైటింగ్స్ అవుతాయి, లేనిపోని హ్మ్. మనశ్శాంతి పోతుంది. ఎందుకలాగా? హ్మ్. అవసరం ఏముంది? మనం ప్రశాంతంగా ఉండటం బెటర్ గదా! హ్మ్. సో, అది నా పాయింట్. సార్ నాకు ఇంకోటి హ్మ్. నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసింది. హ్మ్. చిన్నప్పుడు నాకు చాలా ప్రశ్నలొచ్చేవి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రెయిన్ ఎందుకు పడుతుంది? అక్కడ ఏమన్నా పెద్ద షవర్ ఉందా? అని డౌటొచ్చేది. హ్మ్. కానీ పెరుగుతున్న క్రమంలో నా ప్రశ్నల సంఖ్య లేదా వెరైటీ అనేది తగ్గుతూ వస్తుంది. ఇలా నా చుట్టుపక్కల అబ్జర్వ్ చేసుకున్నా గూడా ప్రశ్నల సంఖ్య అనేది చాలా నాతో పెరిగిన వాళ్ళు గానీ, నా కంటే చిన్నవాళ్ళు గానీ, చిన్నప్పుడు చాలా ప్రశ్నలు అడుగుతారు. అదే పెరిగే క్రమంలో పెరిగిన తర్వాత ఒక వయసుకొచ్చాక యుక్త వయస్కైనా వాళ్ళు ప్రశ్నలు అడగడం మానేస్తారు. ఎందుకలా జరుగుతుంది? దీని వెనకాల ఏమైనా సైకలాజికల్ కనెక్షన్ ఉందా? సైన్స్ ఉందా? అంటే సైన్స్ కంటే గూడా ఎక్కువేంటంటే ఎన్విరాన్మెంట్ అండి యాక్చువల్‌గా. ఓకే. మీ చుట్టుపక్కల మిమ్మల్ని డిస్కరేజ్ జేశారు యాక్చువల్‌గా. హ్మ్. మీ క్యూరియాసిటీని అణిచేశారు యాక్చువల్‌గా. మీరడిగిన క్వెషన్ పిచ్చి ప్రశ్న, దానికి మీనింగ్ లేదు, లేపోతే అది వేస్టు, ఏదేదో క్వెషన్‌లు అడుగుతా ఉంటుంది అని మిమ్మల్ని డిస్కరేజ్ జేయటం వల్ల, మీరేం జేశారంటే ఆటోమేటిక్‌గా ప్రశ్నల్ని ఇంక మనసులోనే అణిచేసుకొని, ఎవరినన్నా అడిగినా గూడా ఎందుకులే మళ్ళీ వాళ్ళేదో అనుకుంటారు, హ్మ్. లేపోతే నన్నే తిడతారు, నన్నే టార్గెట్ జేస్తారు అని జెప్పి, మీరు చాలా సార్లు మిమ్మల్ని మీరు ఏమంటారంటే, అది మంచి ప్రశ్న కాకపోవచ్చేమో అని మొహమాట పడి, హ్మ్. లేతే నలుగురిలో ఇది అడిగితే మళ్ళీ ఇది గూడా తెలీదా నీకు? హ్మ్. అని అంటారేమోనని జెప్పి భయంతోటి మన గొంతును నొక్కేసుకుంటాము యాక్చువల్‌గా. కానీ ఒకవేళ అన్నారనుకోండి నిజంగానే ఏమని, "ఇది గూడా తెలీదా నీకు" అనంటే, హ్మ్. అవును తెలీదు యాక్చువల్‌గా. నేర్చుకుంటానేముంది? హ్మ్. ఈ ఫీల్డ్‌లో ఉండి ఇది బేసిక్ గదా! ఇది మెయిన్ ఇది గూడా తెలియకుండా నువ్వెట్లా ఇన్ని సంవత్సరాలు చేసావు అని అన్నప్పుడు మనకు కొంచెం చులకనగా అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది, లేతే ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ మరది లైఫ్ లాంగ్ నేర్చుకోకపోతే? ఇంకా పెద్ద అది ప్రాబ్లమ్‌గా ఇంకా మారుతుంది. చాలా పెద్ద టన్స్ ఆఫ్ బర్డెన్ గదా! హ్మ్. సో, దానికంటే బెటర్ ఏంటంటే సిగ్గుపడకుండా అడిగేసామనుకోండి, లైఫ్ లాంగ్ సిగ్గుపడాల్సిన పరిస్థితి మనకుండదు. హ్మ్. సో, అదనమాట ఆన్సరు. హ్మ్. సార్ హ్మ్. మన లైఫ్‌లోనే కాదు, అటు మన సమాజంలో గూడా ప్రశ్నించడాన్ని ఒక నెగెటివ్‌గా జూస్తారు. హ్మ్. కానీ ప్రశ్నించడం వల్ల చాలా సమస్యలకు
పరిష్కారాలు, ఎన్నో సమస్యలకు ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను. నేను ప్రశ్నించడం ద్వారా పక్కన వాళ్ళు గూడా అరే! మనకు గూడా ఈ సమస్య ఉంది అని ఐడెంటిఫై అయ్యి నాతో కలిసి పోరాడి దానికొక సొల్యూషన్ తెప్పించొచ్చు. కానీ దానికి ఆటంకాలనేవి ఎక్కువే అనుకోవచ్చు ఈ మధ్య కాలంలో. కాక్రోచ్ జనతా పార్టీ గాని, ఇలాంటి యూత్ జెన్‌జీ ప్రోగ్రామ్స్ ప్రశ్నించడాన్ని నెగెటివ్‌గా జూస్తున్నారు. మరి హ్మ్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఇక్కడ ఇప్పుడు మనం చూసిన ఫ్యాన్ అయినా, కెమెరా అయినా, హ్మ్. ఎనీ టెక్నాలజీ లేకపోతే ఏది సైన్స్ అయినా సరే, ఏ ఆవిష్కరణ అయినా సరే, ప్రశ్న ద్వారానే వచ్చాయి. హ్మ్. అంటే ఒక సమస్య ద్వారా వచ్చాయి. హ్మ్. ఆ సమస్యని తీర్చలేమా అనే ప్రశ్న ద్వారా ఇవన్నీ గూడా నెమ్మదిగా వచ్చాయన్నమాట. హ్మ్. ఏది ఇన్నోవేషన్ గాని, ఈ ఆర్కిటెక్చర్ అవ్వచ్చు, ఇంజినీరింగ్ అవ్వచ్చు, టెక్నాలజీ అవ్వచ్చు, సైన్స్ అవ్వచ్చు, ఎనీథింగ్. మనిషికి ఫస్ట్ ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేదు. జస్ట్ ఏదో రాళ్ళు తీసుకొని, నిప్పులు చేసుకొని, జస్ట్ కూరగాయలేవో లేకపోతే మాంసం తినటం తప్ప, హ్మ్. జనరల్‌గా స్టార్టింగ్ ఏం లేదు. ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయంటే, తనంతట తాను ఆలోచించుకుంటూ, దీన్ని ఇలా ఎందుకు చేయకూడదు? దీన్ని ఇలా చేస్తే ఎలా ఉంటుంది? హ్మ్. అని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్‌లో తెలుసుకుంటూ నెమ్మదిగా డెవలప్‌మెంట్ చేసుకుంటూ వచ్చాడు. సో, క్వెషన్ చేసుకోవడం అనేది అది డెవలప్‌మెంట్ ఫ్యాక్టర్‌గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, సమస్య యొక్క రూట్ కాజ్ అనేది మనకు తెలుస్తుంది ప్రశ్నించడం వల్ల. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి హ్మ్, నాకు తలనొప్పి వస్తుందనుకోండి. ఎందుకు హెడేక్ వస్తుంది అనే క్వెషన్. అంటే ఇంతకుముందు కూడా నేను ఒక చోట చెప్పినట్టు గుర్తు 5 వైస్ అని ఉంటాయి. 5 సార్లు ఎందుకు అని ప్రశ్నించడం ద్వారా రూట్ కాజ్‌లోకి మనం వెళ్తాం. ఎందుకొస్తుంది తలనొప్పి అంటే ఎక్కువగా మండే వస్తుంది. మండే ఎందుకొస్తుంది అనంటే ఎక్కువగా వర్క్ ఉండటం వల్ల. వర్క్ ఎక్కువ ఉండడం వల్ల ఎందుకొస్తుంది తలనొప్పి అంటే వాటర్ తాగకపోవటం వల్ల. హ్మ్. వాటర్ ఎందుకు తాగలేకపోతున్నారంటే మీటింగ్స్ మధ్యలో నాకు ఆ టైమ్ టైంలో తెచ్చేవాళ్ళు బ్రేక్స్ లేక అని. సో, దొరకట్లేదు. యూ హావ్ టు క్యారీ 1 వాటర్ బాటిల్. హ్మ్. ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి. మీటింగ్స్ మధ్యలో ఇబ్బందిగా ఉంది. హ్మ్. సో, అప్పుడు మీకు హెడేక్ తగ్గిపోతుంది. ఆక్సిజన్ కొంచెం అందుతుంది బాడీకి హ్మ్. అనే రూట్ కాజ్ దగ్గరికి మనం వస్తామనమాట. హ్మ్. సో, ఒక సమస్యని మూలం తెలుసుకొని పరిష్కరిస్తే, ఆ సమస్య మళ్ళీ మళ్ళీ రిపీట్ కాదు. హ్మ్. అట్లా కాకుండా ఒక సమస్య మూలం తెలుసుకోకుండా పైనే గనక మనం పరిష్కరిస్తే, ఆ సమస్య ఎప్పటికీ పదే పదే అలాగే ఉంటుంది. హ్మ్. సో, ఆ సమస్య అలాగే ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మా దగ్గర కౌన్సెలింగ్స్‌కి వస్తూ ఉంటారు హ్మ్. చాలామంది. వాళ్ళు కొంతమంది తాగుతూ ఉంటారు. హ్మ్. కంటిన్యూయస్‌గా తాగుతూ ఉంటారు. సో, నేను అడుగుతాను. వై? ఎందుకని తాగుతున్నారు అని అడుగుతాను. అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, వర్క్ ప్రెషర్ ఉంది సార్ బాగా అని చెప్తారు. వర్క్‌లో చాలా స్ట్రెస్ ఉంది సార్ అని చెప్తారు. వర్క్‌లో ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అని అడుగుతాను. ఎందుకు ఒత్తిడి ఫీల్ అవుతున్నారు వర్క్‌లో అంటే, మేము యాక్చువల్‌గా ఎందుకు ఫీల్ అవుతున్నాం అంటే, ఒక చోట ఒక స్కిల్ రావట్లేదు సార్ మేము. ఆ వర్క్ చేయనీకి రావట్లేదు. హ్మ్. స్లోగా చేస్తున్నాము అనంట. ఎందుకు ఆ స్కిల్లు మీరు నేర్చుకోలేదని అడుగుతా. ఎందుకు నేర్చుకోలేదంటే, దగ్గర దగ్గర 1,00,000 అవుతది సార్ అన్నారు. ఓకే. మీరెప్పటి నుంచి తాగుతున్నారు? 2 ఏళ్ల నుంచి తాగుతున్నా సార్. 2 ఏళ్ల నుంచి తాగిన దానికి ఎంత ఖర్చయింది? 3,00,000 సార్. మరి ఆ 3,00,000 బదులు ఈ 1,00,000 పెట్టి మీరు నేర్చుకుంటే అయిపోయేది గదా! కరెక్టే సార్. ఈఎంఐలో లేకపోతే ఏదైనా మాట్లాడుకోండి అని చెప్తే, అంటే ఆ రూట్ కాజ్ అనేది టచ్ చేస్తామనమాట. హుహు. ఎగ్జాక్ట్‌గా రూట్ కాజ్ మనకు తెలియాలంటే గనక మనం త్రూ క్వెషనింగే మనం వెళ్ళాల్సుంటుంది. సో, ఇంతకుముందు మీరు ఒక క్వెషన్ అడిగారు. ఏంటంటే కౌన్సెలింగ్‌లో మనము క్వెషన్స్ యొక్క ఇంపార్టెన్స్ అని అడిగారు. సో, అది నేనేమి అడ్రెస్ చేస్తున్నానంటే ఇక్కడ క్లయింట్ తోటి ర్యాపో బిల్డ్ చేసుకోవడానికి క్వెషనింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. హుహు. మనం కేస్ హిస్టరీ తీసుకున్నా, లేపోతే క్లయింట్ తోటి కొంచెం ఆ బాండ్ అనేది, ఆ కనెక్షన్ అనేది డెవలప్ అవ్వాలన్నా గూడా, మనం ఏంటంటే క్వెషన్స్ త్రూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. రెండోది ఎప్పుడైతే క్లయింట్‌కి మనం క్వెషన్స్ ఏస్తుంటామో, హి ఫీల్స్ గెట్టింగ్ అండర్‌స్టాండ్ అనమాట. మనకి మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా క్వెషన్స్ అడుగుతున్నారు. అంటే నా సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని తను అండర్‌స్టాండింగ్‌లో అంటే ఐ యామ్ బీయింగ్ అండర్‌స్టూడ్. హ్మ్. ఎందుకంటే ఆయన అడిగిన క్వెషన్‌లకి ఇంట్లో అడ్రెస్ చేయరు. ఎవరు వినరు. చెప్పిందే జెప్తావు అని వదిలేస్తారు. హ్మ్. కానీ క్లయింట్ ఎప్పుడైతే వచ్చాడో ఎన్ని సార్లు రిపీట్ చేసినా, ఎన్ని సార్లు చెప్పినా మనం పేషెన్స్‌గా వింటాము. విన్నప్పుడు అతనేంటంటే నా ఫీలింగ్స్ రెస్పెక్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతోటి అతను చెప్తుంటాడు. సో, ఇంకోటి ఎక్కడంటే ట్రిగ్గర్స్ కనుక్కోవడానికి మనకి క్వెషనింగ్ ఉపయోగపడుతుంది. ట్రిగ్గర్స్ అంటే
అతనికి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది. ఉదాహరణకి ఒత్తిడితోటి ఫీల్ అవుతున్నాడు క్లయింటు. ఒత్తిడి వచ్చే సందర్భాలు ఎక్కడెక్కడ వస్తున్నాయి? లేతే ఫియర్, యాంగ్జైటీతోటి ఎప్పుడు ప్రాబ్లమ్ వస్తుంది? ఎక్కడ ఏ సందర్భంలో ట్రిగ్గర్ అవుతుంది? ట్రిగ్గర్ అంటే ఏం లేదు. ఏదైతే పరిస్థితి ప్రేరేపిస్తుందో అదే ట్రిగ్గర్. హ్మ్. ఆ ట్రిగ్గర్ పాయింట్ కనుక్కోవడానికి మనకు వస్తుంది. మూడోది రిఫ్లెక్షన్స్ అనమాట. రిఫ్లెక్షన్ అంటే మనకి సెల్ఫ్ అవేర్‌నెస్. ఎక్కడ నేను తప్పు చేయడం వల్ల నాకు ఇది ప్రాబ్లమ్ అవుతుంది. ఈ సమస్య పదే పదే వస్తుంది. ఇంతకుముందు మనం ఎట్లా రూట్ కాజ్ అనాలిసిస్‌ని మనం చేసామో ఆ విధంగా. ఓకే. నెక్స్టు అన్‌హెల్ప్‌ఫుల్ తను ఎక్కడ తప్పటడుగులేస్తున్నాడు? ఎక్కడ తనకి వీక్‌నెస్ ఉంది? ఆ వీక్‌నెస్‌ని స్ట్రెంగ్త్‌గా ఎలా చేసుకోవాలి? ఇలాంటివన్నీ గూడా త్రూ క్వెషనింగ్ సీరీస్ ఆఫ్ క్వెషన్స్ ద్వారా ఉంటుంది. మనకి కొన్ని క్వెషనీర్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్క అవును. దానికి ఒక్కొక్క స్కేల్ అని హ్మ్. కొన్ని క్వెషనీర్స్ కూడా ఉంటాయన్నమాట. సైకాలజీ కౌన్సెలింగ్ చేసేవాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది. సో, యాంగ్జైటీకి కానీ, డిప్రెషన్ కానీ, స్ట్రెస్‌కి కానీ, హోప్‌లెస్‌నెస్ కానీ వీటిలన్నిటికి కొన్ని సెపరేటు క్వెషనీర్సు, స్కేల్స్ ఉంటాయన్నమాట. ఆ స్కేల్స్‌లో ఏముంటాయి అంటే ఈ క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఈ క్వెషన్స్‌కి తను జెన్యూన్‌గా ఆన్సర్ చెప్పినప్పుడు తనకి ఆహ్, మెంటల్ హెల్త్ డిజార్డర్ అనేది మైల్డ్‌లో ఉందా? మోడరేట్‌లో ఉందా? సివియర్‌లో ఉందా? వెరీ సివియర్‌లో ఉందా? మనకు తెలుస్తుందన్నమాట. సో, ఆ విధంగా కౌన్సెలింగ్‌లో క్వెషనింగ్ చాలా ఉపయోగపడుతుంది. హ్మ్. సార్ ఇందాక మీరు పార్షియల్ క్వెషనింగ్ అని గూడా వివరించారు. రూట్ కాజ్ ఎనాలిసిస్, రూట్ కాజ్ క్వెషనింగ్ కూడా వివరించారు. అది ఎలా చేస్తారు? కానీ పార్షియల్ క్వెషనింగ్ అంటే ఎలా ఉంటది? ఒక ఉదాహరణతో చెప్పండి. ఎందుకు అడుగుతున్నానంటే, అది చేసే వాళ్ళకి ఒకవేళ ఇది పార్షియల్ క్వెషనింగ్ చేస్తున్నాము అని వాళ్ళకి అర్థమైతే గనక ఈ వీడియో త్రూ, వాళ్ళు చేయడం ఆపేసి ఈ రూట్ కాజ్ అనాలిసిస్ ద్వారా వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఆ సమస్య మళ్ళీ మళ్ళీ రాకుండా వాళ్ళకి ఎదురవుతుందని అడుగుతున్నా. ఓకే. అంటే ఇప్పుడు ఒక క్వెషన్‌ని మనము ఆలోచించాలంటే గనక డెఫినిట్‌గా కాన్సెప్ట్ అర్థమవుతూ ఉన్నప్పుడు హ్మ్. ఒక క్వెషన్ గనక కరెక్ట్‌గా వచ్చిందంటే అసలు కాన్సెప్ట్ చాలా వరకు అర్థమైపోతుంది. హుహు. ఎంత కష్టమైన కాన్సెప్ట్ అయినా సరే, ఒక సరైన ప్రశ్న గనక మనకి తగిలిందంటే ఆ కాన్సెప్ట్ మొత్తం అర్థమవుతుంది. హ్మ్. సో, అంత ఈజీ కాదు క్వెషన్ రావడం కూడా హ్మ్. యాక్చువల్‌గా. అవును. దానికి చాలా థింక్ చేయాలి. దానికి చాలా డీప్ లెవెల్ అండర్‌స్టాండింగ్ కావాలి. అవును. దానికి ఎంతోమంది ఎక్స్‌పర్ట్స్ యొక్క స్టడీ చేసినటువంటి పాయింట్స్ తెలుసుకోవాలి. కొన్ని కొన్ని రీడింగ్ చేయాలి. కొన్ని కొన్ని ఆర్టికల్స్ రీసెర్చ్ చేసుకోవాలి. ఇన్ని చేసుకున్న తర్వాత వచ్చే క్వెషన్స్. అంటే మీ క్వెషన్ నాకు పిచ్చిగా అనిపించొచ్చు. అవును. ఇదేముంది పెద్ద విషయమా అన్నట్టు అనిపించొచ్చు. లేతే నా ప్రశ్న మీకు అలాగా ఏదో లైట్ అని అనిపించొచ్చు. కానీ దాన్ని ఆలోచించినప్పుడు మీకు దాని యొక్క డీప్ తెలుస్తుంది. సో, నేనేమంటానంటే క్వెషనింగ్ అనేది లెర్నింగ్‌లో ఒక హార్ట్ అనమాట. హ్మ్. కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. హ్మ్. అయితే ఇక్కడేంటంటే మన దగ్గర మనకి వచ్చే కొన్ని హెల్త్ ఇష్యూస్‌లో కొన్ని మెంటల్ హెల్త్ డిజార్డర్స్‌లో ఎలా ఉంటుందంటే కొన్ని సమాధానాలు లేని ప్రశ్నలతోటి క్లయింట్స్ బాధపడుతూ ఉంటారు. హుహు. ఇక్కడ ఆ పాయింట్ గూడా చెప్తే బెటరు. ఏంటంటే అది ఇప్పుడు నాకు సడెన్‌గా పలానా రోగం వస్తదేమో, హుహు. ఎదిరింట్లో వాళ్ళకొచ్చింది. హ్మ్. వాళ్ళలాగా నాకేమన్నా యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతానేమో, హ్మ్. లేదంటే సడెన్‌గా ఇప్పుడు మనం కూర్చున్నాము. విమానం వచ్చి ఇక్కడ కూలిపోయి మనం ఇదైపోతామేమో అనేటటువంటి కొన్ని క్వెషన్స్ వస్తుంటాయి. ఓకే. 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 అప్పుడు మనం ఏమడుగుతామంటే ఇక్కడికొచ్చి విమానం ఎందుకు కూలిద్ది అని అడిగితే వాళ్ళేం జెప్తారంటే, ఒకవేళ పడితే? ఒకవేళని గాదు ఆల్రెడీ ఒక చోట జరిగింది గదా! అలాగా. ఆ! ఏది ఇప్పుడు లాస్ట్ టైము ఎయిర్ ఇండియా ఫ్లైటో ఏదో సంథింగ్ ఒక ఫ్లైట్ పాపం క్యాంటీన్‌లో వాళ్ళు ఆ! చేస్తున్నప్పుడు సడెన్‌లీ అది పడిపోయి అది పేపర్‌లో గూడా వచ్చింది గదా! వచ్చింది. అవును. అది రేర్ ఆఫ్ ద రేరెస్ట్ ఇన్సిడెంట్ హ్మ్. మామూలుగా. అట్లా ఎన్ని సార్లు జరిగుంటాయి? హ్మ్. ఈ హ్యూమన్ ప్రపంచంలో మానవాళి పుట్టుక నుంచి ఇప్పటిదాకా ఎన్ని జరిగుంటాయి అలాంటియి? చాలా తక్కువ అని మేబీ అది జెప్పొచ్చు. ఒకటి జరిగుండొచ్చు. లేకపోతే మహా అయితే వేళ్ళతో లెక్కబెట్టినన్ని జరిగుండొచ్చు. అవును. కానీ దాన్ని వీళ్ళేం జేస్తారంటే జనరలైజ్ జేసుకుంటారు. ఓకే. ఓకే. లేదా ఎలక్ట్రిక్ బస్సు పేలిపోయింది. హ్మ్. ఒక చోట ఎక్కడో. అది గూడా ప్రయాణికులు ఎవరు చనిపోలా. ఈ మధ్యనే జరిగిందనమాట. ఆయన డ్రైవర్ పక్కకు ఆపి మొత్తం ప్రయాణికుల్ని దించి ఇంజిన్‌లో మంటలొచ్చినాయని ఆయన గూడా దూకేస్తే మొత్తం పేలిపోయింది యాక్చువల్‌గా. హ్మ్. సో, దానికి ఆయనకి రూ. 5,000 కూడా నష్టపరిహారం అంటే మంచి పని జేసినందుకు డ్రైవర్‌కి మెచ్చుకొని ఇచ్చారు. కానీ క్లయింట్ ఫీలింగ్ ఏంటంటే, ఒకవేళ నేను ఎలక్ట్రిక్ బస్‌లో ఎళ్తే పేలిపోతే? ఈ క్వెషన్ ఆయనకొస్తది.
ఊరికే పిచ్చి ప్రశ్న, ఏం ప్రశ్న ఎప్పుడు ఏదో ఒకటి పిచ్చి ప్రశ్నలు పెడతావు అని అంటారు జనరల్లీ. హ్మ్. కానీ ఆయనకి ఒక పెయిన్ ఉంది అక్కడ. ఆ హ్మ్. పెయిన్ అడ్రెస్ చేయాలి. హ్మ్. లేకపోతే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎయిర్ ఇండియా ఏదో ప్రమాదం జరిగిన తర్వాత చాలామంది ఫ్లైట్‌లో సైకాలజిస్ట్‌ల దగ్గరికొచ్చేసారు. ఫ్లైట్‌లో వెళ్ళడానికి ఫ్లైట్‌లో ఎళ్ళడానికి మేము భయపడుతున్నాం సార్. మా ఫోబియా స్టార్ట్ అయింది. మొన్నట్లాగా ఏమన్నా కూలిద్దాం అని చెప్పేసి కౌన్సిలర్‌లు బిజీ అయిపోయారు. ఎవరితోటంటే ఈ ఏరోఫోబియా వచ్చిన వాళ్ళతోటి. ఓకే. అలా ఎందుకొచ్చిందంటే ట్రిగ్గర్ వచ్చింది. హ్మ్. ట్రిగ్గర్ ఏంటంటే యాక్సిడెంట్. హ్మ్. సో, అలాంటప్పుడు ఆ ప్రశ్నలకి మనం సమాధానాలు ఏం చెప్తామంటే దానికి సమాధానాలు ఏమి ఉండవు. దానికి సమాధానం ఏంటంటే ఎవిడెన్స్ ఏంటి? హ్మ్. అప్పుడు జరిగింది ఓకే. కానీ ఇప్పుడు జరిగింది యాక్సిడెంట్ అవుతుందని ఎవిడెన్స్ ఏంటి? నీకేమన్నా ఎవిడెన్స్ ఉందా? టెక్నికల్ ఫెయిల్యూర్ అనేది ఎవిడెన్స్ ఉందా? లేకపోతే ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ అనే ఎవిడెన్స్ ఉందా? ఇప్పుడు నువ్వు ప్రయాణించే దానికి జరుగుతుంది ఖచ్చితంగా అని చెప్పి నీకేదన్నా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉందా? హ్మ్. లేకపోతే ఎవరో కాన్స్పిరసీ కుట్ర చేశారు సార్ అంటే ఎవిడెన్స్ ఏంటి? లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇలా ఆలోచించడం వల్ల ఈజ్ ఇట్ హెల్ప్‌ఫుల్? హ్మ్. నీకేమన్నా హెల్ప్ అవుతదా? హ్మ్. నీకేం హెల్ప్ అవుతది ఇలా ఆలోచించడం వల్ల? నీకింకా నష్టమే గదా! హ్మ్. హెల్ప్‌ఫుల్ కాదు. లేదా ఇలాగే ఆలోచిస్తే నీకింకా లాభనష్టాలేంటి? అని ఇలాంటి సోక్రటిక్ క్వెషనింగ్ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తామంటే క్లయింట్‌కి క్వెషన్ చేసి తనకి అవేర్‌నెస్ పెంచడానికి ప్రయత్నం చేస్తూ, తన ప్రశ్నకి అలా గనక వెళ్ళిపోతే గనక తనకి సమాధానాలుండవు అనేటటువంటి విషయాన్ని మనం చెప్తాం. అంతేగాని ఇది పిచ్చి ప్రశ్న, ఇది తప్పుడు ప్రశ్న, ఇది మీనింగ్‌లెస్ ప్రశ్న అని మనం అనకుండా జాగ్రత్తగా అతనికి ఫేజెస్‌లో మనం మాట్లాడుతూ వెళ్తాం. అడ్రెస్ చేస్తూ తనకున్న అనుమానాలన్నిటిని అడ్రెస్ చేస్తూ తీసుకువెళ్తాం. సోక్రటిక్ మెథడ్ ఆఫ్ క్వెషనింగ్ అంటే ఏంటి సార్? అంటే ఏం లేదు. వాళ్ళకి ఇది ఇలా ఆలోచిస్తే హెల్ప్ చేయదు. హ్మ్. ఇది అన్‌హెల్ప్‌ఫుల్ థాట్ ఇది. హ్మ్. ఇది హెల్ప్‌ఫుల్ థాట్ కాదు. సో, ఇలా అన్‌హెల్ప్‌ఫుల్ థాట్ తోటి మీరు గనక ముందరికెళ్తే అది మీకు లాభం చేకూర్చదు. అది మీకు నష్టం అవుతుంది. హ్మ్. సో, ఎటువంటి ఎవిడెన్స్ లేని వాటిల మీద మీరు ఊరికే బేస్ కావద్దు. హ్మ్. సో, డెఫినిట్‌గా మీకు మస్ట్ అండ్ షుడ్‌గా నాకు ఎవిడెన్స్ ఉండాలి. హ్మ్. ఆ ప్రూఫ్ ఏంటి? ఆ ప్రూఫ్ ఏం లేకుండా మీరు గనక ఒకదాన్ని గనక నమ్మారంటే అది మళ్ళీ డెల్యూజన్ అవుతుంది అనేటట్లుగా మనం చెప్పి అతన్ని స్థిమితపరుస్తాం అనమాట. హ్మ్. థాంక్ యూ సార్. చక్కగా చెప్పారు. ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది నాకు కూడా. థాంక్ యూ. మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఒకసారి ఆలోచించండి. మన జీవితంలో ప్రశ్న లేకుంటే అసలు ఏరోప్లేన్ కడగలమా? అంతెందుకు అసలు బండే కలగలమా? వీల్ కనిపెట్టకపోతే, చక్రం కనిపెట్టకపోతే ఒక్క ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళగలమా? ఇలా ఆలోచించుకుపోతుంటే ఎన్నెన్నో ఇన్నోవేషన్స్ అనేవి ఆగిపోయేవి. ఒకప్పుడు పిచ్చివాళ్ళు అనుకునేవాళ్ళు. సెల్ ఫోన్ ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళకుండానే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అసాధ్యం అనుకునేవారు. కానీ ఇప్పుడు అది సాధ్యమైంది. చేతుల్లోనే ప్రపంచమంతా వచ్చేలా స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. ఇదంతా ప్రశ్నల వల్లే. ప్రశ్న లేకుండా మన జీవితం చాలా చీకటిమయమైపోతుంది. అందుకే ప్రశ్నించండి. వాళ్ళకు ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. ఎదుటి వాళ్ళని గూడా అవసరమైతే హెల్ప్ తీసుకోండి. అనవసరంగా ప్రశ్నించడం వల్ల అది ఎక్కువ సమస్యలు తెస్తుంది. ఎక్కువ ఇరిటేట్ అవుతారు తప్ప ఉపయోగం ఏమి ఉండదు. క్యూరియాసిటీతోని ఆహ్, తెలుసుకోవాలనే ఆసక్తితోని ప్రశ్నించండి తప్ప ఎదుటి వాళ్ళని సుల్కన చేయాలి, లేకపోతే వాళ్ళని ఇరిటేట్ చేయాలి, నేను గొప్ప అని చూపించుకోవడం ద్వారా ప్రయోజనం ఏమీ లేదు. మన టైంని మనం వృధా చేసుకోవడం తప్ప మరేమీ ఉండదు. ఈ టాపిక్ మీకెలా అనిపిచ్చింది? ఇలాంటి టాపిక్స్ మీకేమైనా ఇంకా కావాలంటే శ్రీనివాస్ గారు మనతో పాటు డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీ కామెంట్స్‌ని లేకపోతే మీకు కావాల్సిన టాపిక్స్‌ని ఏమైనా డిస్కస్ చేయాలనుకుంటే అది కామెంట్ సెక్షన్‌లో తెలియజేసేసినట్లయితే దానిపైన మేము వీడియో చేస్తాం. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.